పవిత్రమైనటువంటి రోజు కనుక కేవలం ఈ ఒక్క ఆకుని గుమ్మం పక్కన కాలిస్తే చాలు, ఇక 4 వైపుల నుండి ధనం గాలిలా దూసుకు వస్తుంది. అంతేకాదు ఖచ్చితంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఆదివారానికి ఎంతో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. అందులోనూ కార్తీక ఆదివారం. కార్తీక మాసంలో ఆదివారం అంటే సామాన్యమైనది కాదు. ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. ఆదివారం రోజున ఎవరైతే ఈ ఒక్క పరిహారం చేస్తారో వారి ఇంట్లో నుండి దరిద్రాలు తొలగిపోతాయి. ఇరుగు పొరుగు వారి యొక్క నరదృష్టి, చెడు కళ్ళు కూడా తొలగిపోతాయి. ఆదివారం అంటే దృష్టి దోషాన్ని తొలగించడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఆదివారం రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని చేస్తారో వారికి సకల సంపదలు కలుగుతాయి, అష్ట ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి, భోగ భాగ్యాలు, సిరి సంపదలు కూడా లభిస్తాయి. ఆదివారం ఎంతో విశేషమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. ఆదివారం రోజున చేసేటటువంటి ప్రతి పరిహారము మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆదివారానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఆదివారాన్ని పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం. సూర్యుడికి ఇష్టమైనటువంటి ఆదివారం రోజున చేసే కొన్ని పనులు, పరిహారాలు అనేవి ఖచ్చితంగా మన జీవితంలో నుండి నెగటివ్ ఎనర్జీని, ప్రతికూల శక్తులను తొలగిస్తాయి. మనకు పాజిటివ్ ఎనర్జీని, అనుకూల శక్తులను పెంచుతూ ఉంటాయి. ఎప్పుడైతే అనుకూల శక్తులు ఉంటాయో అప్పుడు మన జీవితంలో అన్ని కూడా పాజిటివ్ ఎనర్జీసే ఉంటాయి. అలానే మనం ఏ పని చేసినా విజయవంతంగా పూర్తవుతుంది. అంతేకాదు ప్రతికూల శక్తుల వల్ల పిల్లలు కూడా చెప్పిన మాట వినరు. మనం ఎవరితో ఏది మంచి మాటలు చెప్పినా సరే వారు ఎప్పుడు పట్టించుకోరు. అలా మంచి మాటలు పట్టించుకోకపోగా పైగా చెడుదారులలో కూడా నడుస్తూ ఉంటారు. ఆ సమయంలో వారికి ఇంట్లో అనేక రకాల గొడవలు వస్తాయి. అంతేకాదు కుటుంబంలో గొడవలతో పాటు చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో భార్యాభర్తల మధ్య గొడవలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా అధికమైపోతాయి. ఈ రోజుల్లో అన్నం లేకుండానైనా బ్రతకగలమేమో కానీ ధనం లేకుండా బ్రతకలేము. ఎందుకంటే పరువు ప్రతిష్టతో బ్రతకాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మనకు చేతి నిండా ధనం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోతాయి. చేతిలో ధనం నిలకడగా ఉన్నప్పుడే సకల దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. అలా మనకు ధనం ఉంది అంటే మనకు దైవానుగ్రహం ఉన్నట్లే. అంతేకాదు కొంతమంది బాగానే సంపాదిస్తూ ఉంటారు కానీ వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట కూడా ఉండదు. అలా మనకు డబ్బు ఉన్నప్పటికీ సమాజంలో పేరు ప్రతిష్ట లేకపోతే అది కూడా చాలా దుర్భరమైన జీవితం అని చెప్పుకోవచ్చు. అలా మనకు శారీరకంగాను మానసికంగాను ఎంతో కష్టాలు కూడా అనుభవిస్తూ ఉంటాం. ప్రతి సమస్య తొలగిపోవాలి అన్నా డబ్బు కావాలి. ప్రతి సమస్యకి కారణం డబ్బే. అలాంటి డబ్బు చేతిలో నిలవాలి అంటే దైవానుగ్రహం తప్పనిసరి ఉండాలి. ఆదివారం రోజున సూర్య భగవాను భక్తి శ్రద్ధలతో పూజించిన వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుంది. అలాంటి వారి ఇంట్లో ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు అని చెప్పుకోవచ్చు. సూర్య భగవానుని అనుగ్రహం ఉంటే మన జీవితంలో ఎప్పుడు వెలుగే ఉంటుంది. చీకటి అనేటటువంటి అజ్ఞానం తొలగిపోయి వెలుగు అనేటటువంటి విజ్ఞానంలోకి అడుగులు పెడతాము. అంతేకాదు మనకు ఉద్యోగ పరంగా ఏవైనా గ్రహాలు అడ్డుకుంటేనే ఉద్యోగంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. మనం బాగా చదివి మంచి ఉత్తీర్ణత పొంది మంచిగా చదివినా మంచి టాలెంట్ ఉన్నా సరే ఉద్యోగంలో ఏదో ఒక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఎంత కష్టపడినా ఆ ఉద్యోగం అనేది రావటం లేదు. అలానే ఉద్యోగం అనేది పదే పదే ఏదో ఒక విధంగా వాయిదా పడుతూనే వస్తుంది. ఇంటర్వ్యూస్ కూడా మంచి రిజల్టే ఉంటుంది కానీ ఉద్యోగం రావట్లేదు అనేటటువంటి సమస్యలు ఏవి ఉన్నా సరే అవి కూడా తొలగిపోవటానికి ఆదిత్య హృదయంని ఆదివారం రోజున చదవాలి. సూర్య భగవాన్ని అనుగ్రహం ఉంటే మనకు ఉద్యోగంలో సమస్యలు కూడా తొలగిపోతాయి. ఉద్యోగంలో సమస్యలు రావటానికి కారణం గ్రహాల యొక్క చెడు ప్రభావం. గ్రహాల యొక్క అనుకూలత మనకి లేకపోవటం వల్లే జీవితంలో చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ గ్రహాల యొక్క అనుకూలత పెరిగితే ఇక మనకు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు అని చెప్పుకోవచ్చు. మరి గ్రహాల యొక్క అనుకూలత పెరగటానికి చేయవలసిన పరిహారాలు ఏమిటి అంటే గనక
రేపు ఆదివారం రోజున కేవలం ఈ ఒక్క ఆకుని గుమ్మం పక్కన కాలిస్తే చాలు. పరిహార శాస్త్రంలో ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి. అవి అన్నీ కూడా మన దరిద్రాలను తొలగిస్తాయి. పరిహార శాస్త్రం అంటే ఎంతో మంది ఆ పరిహారాలను చేసి మంచి ఫలితాన్ని పొందిన తర్వాతే వాటిని పరిహార శాస్త్రంలో పొందుపరుస్తూ ఉంటారు. అలాంటి పరిహారాలను మనం చేయటం వల్ల అనేక రకాల సమస్యలను కూడా తొలగించుకోవచ్చు. పూర్వకాలంలో అయితే పెద్దవారు ఇలాంటి పరిహారాలే చేసేవారు. ముఖ్యంగా ఆదివారానికి వారు చాలా ఇంపార్టెన్స్ ని ఇచ్చేవారు. ప్రతి ఆదివారం కూడా మాంసాహారం తినకుండా నియమనిష్టలతో సూర్య భగవానుని పూజించేవారు. ఆదివారం రోజున ఎవరైతే జిల్లేడు చెట్టుని పూజిస్తారో, జిల్లేడు ఆకు పైన దీపం వెలిగిస్తారో వారి ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. వారి యొక్క ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఐశ్వర్య అభివృద్ధి కూడా జరుగుతుంది. కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి. కోట్ల సంపద అనేది వచ్చి పడుతుంది. అలానే మరి ఆదివారం రోజున గుమ్మం పక్కన ఏ ఆకుని కాల్చాలి అనేటటువంటిది అనేటటువంటి నియమాలు ఏమిటి, అలానే ఈ యొక్క అంటే పాటించవలసిన నియమాలు ఏమిటి, ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఆదివారం రోజున దృష్టి దోషం కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది. దృష్టి దోషం తొలగిపోవాలి అన్నా ఆదివారం రోజునే దృష్టిని తీస్తూ ఉంటాము. మనపై జరిగినటువంటి చెడు ప్రయోగాలను తొలగించుకోవడానికి కూడా ఆదివారం రోజు అనుకూలమైనటువంటిదిగా మనం భావిస్తూ ఉంటాము. అయితే మన ఇంటి వంటగదిలోనే ఎన్నో రకాల వస్తువులు మన దృష్టి దోషాన్ని తొలగించేవి ఉంటాయి. కానీ వాటిని మనం పట్టించుకోము. ఎందుకంటే వాటిపైన సరి అయిన అవగాహన లేక మనం వాటిని పట్టించుకోము. కానీ ఇప్పుడు సరి అయిన అవగాహనతో ముందుకు సాగిపోవాలి. జీవితంలోని కష్టాలను తొలగించుకోవటానికి, అనుకూలమైనటువంటి పరిస్థితులను పొందటానికి ఖచ్చితంగా ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. ఎవరితో చెప్పుకోలేని కష్టాలైనా తొలగిపోతాయి. అలానే నరదృష్టి కూడా తొలగిపోతుంది. మన కంటికి కనిపించని దృష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, ఇరుగు పొరుగు వారి యొక్క చెడు దృష్టి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇరుగు పొరుగు వారి యొక్క దృష్టి దోషాలను తొలగించుకోవటానికి ఆదివారం అనేది ఎంతో విశేషంగా పరిగణించబడుతుంది. ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అయితే మరి ఆదివారం రోజున ఏ పరిహారాలు చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారాల వల్ల మన దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయి. మన ఇంటికి తగిలిన దృష్టి దోషం తొలగిపోతుంది. నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టిని తొలగించుకుంటే గనక ఇక జీవితంలో మనకు తిరుగు అనేది ఉండదు. రాజయోగం పడుతుంది. జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలు తొలగిపోతాయి. పంచభూతాల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. గాలి, నీరు, నిప్పు అనేటటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన చెడుని లాగేసుకోవడం జరుగుతుంది. అయితే మనకు నిప్పు అనేది పంచభూతాలలో ఒకటి. అలానే కొన్ని రకాల ఆకులు దైవాంగికమైనటువంటివి, లక్ష్మీప్రదమైనటువంటివి, లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఆకులు. అయితే రేపు ఆదివారం రోజున గుమ్మం పక్కన ఈ ఆకుని కాల్చడం వల్ల ఆ యొక్క పంచభూతాలలో మన దరిద్రం కలిసిపోతుంది. మనకు ఇక దైవానుగ్రహం లభిస్తుంది. ఇంతకీ ఏ ఆకుని కాల్చాలో తెలుసుకుందాం. మన ఇంటి వంటగదిలో ఉండే సుగంధ ద్రవ్యాలన్నీ కూడా పరిహారానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అంటే యాలకులు, లవంగాలు, అలానే చెక్క, బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ కూడా మన దరిద్రాలను తొలగిస్తాయి, అదృష్టాన్ని కలిగింపజేస్తాయి, దరిద్రాన్ని మన దరిదాపుల్లో కూడా లేకుండా చేస్తూ ఉంటాయి. అలాంటి అద్భుతమైనటువంటివి ఈ మన వంటగదిలో ఉండేటటువంటి సుగంధ ద్రవ్యాలు. అవి కేవలం కూరల్లో రుచిని పెంచడమే కాదు, మనకు ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని కూడా కలిగింపజేస్తాయి. అయితే మరి అందులో ఉండేటటువంటి బిర్యానీ ఆకు చాలా పవిత్రమైనటువంటిది. బిర్యానీ ఆకులో చెడు శక్తిని తొలగించే గుణాలు అధికంగా ఉంటాయి. ఈ బిర్యానీ ఆకుతో రేపు ఆదివారం చేసే పరిహారం అనేది ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తుంది, అదృష్టాన్ని కలిగింపజేస్తుంది, కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతునిగా మారుస్తుంది. అయితే బిర్యానీ ఆకుతో రేపు ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఈ పరిహారం కోసమని ఒక 5-6 యాలక్కాయలు, 2-3 లవంగాలు, కొన్ని మిరియాలు, అందులోనే ఒక
చిన్న చెక్క ముక్క కూడా కావాలి. దానితో పాటు కొన్ని కర్పూరం బిళ్ళలు కూడా తీసుకోవాలి. లవంగాలను పువ్వుతో ఉండేటటువంటి లవంగాలను తీసుకోవాలి. అప్పుడు ఈ పరిహారానికి మంచి ఫలితం వస్తుంది. అలానే ఒక బిర్యానీ ఆకు తప్పకుండా మెయిన్ ఈ యొక్క పరిహారానికి బిర్యానీ ఆకు అనేది తప్పకుండా ఉండాలి. బిర్యానీ ఆకు అనేది మన కోరికలను నెరవేర్చడానికి ఉపయోగపడుతుంది. మనం చాలా రకాల కోరికలు అనుకుంటూ ఉంటాము, చాలా కలలు కంటూ ఉంటాము. అవి నెరవేరకపోగా మనకు జీవితంలో కొన్ని రకాల సమస్యలు వస్తాయి. అయితే వాటి నుండి విముక్తి పొందాలి అంటే బిర్యానీ ఆకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి యొక్క బిర్యానీ ఆకుతో ఎలాంటి పరిహారం చేయాలి అంటే కనుక ముందుగా ఒక బిర్యానీ ఆకును తీసుకోవాలి. దానిని మట్టి ప్రమిదలో వేయాలి. అందులోనే కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, పువ్వుతో ఉండే లవంగాలు మాత్రమే తీసుకోవాలి. అప్పుడే మన పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది. పువ్వుతో ఉండేటటువంటి లవంగాలే మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. పువ్వుతో ఉండే లవంగాలే పంచభూతాలని ఆకర్షించగల శక్తిని కలిగి ఉంటాయి. దృష్టి దోషాన్ని, నరదృష్టిని తొలగించే శక్తిని కలిగి ఉంటాయి. ముఖ్యంగా లవంగాలు నల్లగా ఘాటుగా ఉంటాయి కనుక నరదృష్టిని తొలగించడంలో చాలా ముందుంటాయి. అయితే లవంగాలతో పాటు తప్పకుండా మిరియాలను కూడా తీసుకోవాలి. ఇవి శుక్రుడికి చాలా ఇష్టం. మిరియాలు అంటే శుక్రుడికి చాలా ఇష్టం కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శుక్ర గ్రహం యొక్క అనుకూలత పెరుగుతుంది. అందువల్ల జీవితంలో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఆర్థిక కష్టాలు కూడా ఉండవు. ఇక మిరియాలను కూడా తీసుకొని తర్వాత అందులోనే కొన్ని యాలకులను, ఒక 2-3 యాలకులను తీసుకోవాలంటే లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, అలానే చెక్క, 2-3 కర్పూరం బిళ్ళలను తీసుకొని వాటిని మన ఇంటి వంట గదిలో వెలిగించాలి. లేదా మన ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ వైపు కూడా వెలిగించవచ్చు. ఇలా కాల్చగా వచ్చినటువంటి పొగ అనేది మన ఇంట్లో ఉండే చెడు శక్తిని తొలగిస్తుంది. ఖచ్చితంగా వెంటనే ఒక 5 నిమిషాల్లోనే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. ఖచ్చితంగా 5 నిమిషాల్లోనే రిజల్ట్ ని చూడగలుగుతాము. చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మన ఇంట్లో ఉండేటటువంటి చెడు శక్తులు ఏవి ఉన్నా తొలగిపోతాయి. అయితే ఈ పరిహారం చేయడానికి ఇత్తడి బౌల్ కానీ లేదా మట్టి బౌల్ కానీ తీసుకోవాలి. ఒకవేళ ఇత్తడి బౌల్ అనేది మనకు అందుబాటులో లేని పక్షంలో మట్టి పాత్రను కూడా తీసుకోవచ్చు. ఇలా మట్టి పాత్రను కానీ ఇత్తడి పాత్రను కానీ తీసుకొని తర్వాత ఈ పరిహారాన్ని చేయాలి. అప్పుడే మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. సకల దరిద్ర బాధల నుండి విముక్తి కూడా కలుగుతుంది. తెలుసుకున్నారు కదా, రేపు ఆదివారం రోజున మనం ఒక ఆకుతో ఎలాంటి పరిహారం చేయాలి అని. అంటే ఈ యొక్క పరిహారంలో ముఖ్యంగా బిర్యానీ ఆకు ఉండవలసింది. అయితే ఈ పరిహారాన్ని నమ్మకంతో చేయండి. రాత్రి సమయంలో చేసుకోండి. అప్పుడే మంచి ఫలితం కలుగుతుంది. 5 నిమిషాల్లోనే అదృష్టం కూడా పడుతుంది. ఇక ఇలా కాల్చగా వచ్చిన బూడిదను కూడా ఎక్కడైనా పాతి పెట్టండి. లేదా ఆ బూడిదను నీటిలో కలిపి ఆ నీటిని ఎవరు తోకని ప్రదేశంలో పడవేయండి. ఇలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే